మన లైఫ్ అనేది నిరంతరము మారుతూ ఉంటుంది. మన ఫుడ్ మన లైఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. హెల్దీగా ఉండడం అనేది మన జన్మ హక్కు. మనకు మనమే హీలింగ్ చేసుకునే ఆ కెపాసిటీ ఉంటుంది. మెడిటేషన్ ద్వారా ఎన్నో బెనిఫిషియల్ హార్మోన్స్ మన బాడీలోకి ప్రొడ్యూస్ అవుతాయి. అందరికీ నమస్తే. నా పేరు లోకా గురుగుంట్ల, ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ అండ్ పర్సనల్ గ్రోత్ ఎక్స్పర్ట్. మన లైఫ్ అనేది నిరంతరము మారుతూ ఉంటుంది. ఆ జీవితంతో పాటు మనం కూడా మార్పు చెందుతూ ఉండాలి. ఈరోజు సెల్ఫ్ హీలింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు 7 సూత్రాస్ ఆఫ్ సెల్ఫ్ హీలింగ్ అన్న కాన్సెప్ట్ గురించి ముఖ్యమైన పాయింట్లు మీతో షేర్ చేసుకుంటాను. సెల్ఫ్ హీలింగ్ అంటే కేవలం మన బాడీ హీలింగ్ మాత్రమే కాదు. హీలింగ్ అనేది మన జన్మ హక్కు. హెల్దీగా ఉండడం అనేది మన జన్మ హక్కు. అకార్డింగ్ టు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము హెల్త్ అంటే జస్ట్ బాడీలో జబ్బు లేకుండా ఉండడం హెల్త్ కాదు. మనము హెల్దీగా ఉంటూ హ్యాపీగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉండడమే రియల్ హెల్త్ అంటే. సో హీలింగ్ అనేది 4 లెవెల్స్లో ఉంటుంది. అప్పుడే టోటల్ హీలింగ్ అయినట్లు. మనకు ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది మనకు మన లోపల ఉంటుంది. ఇట్స్ ఎ న్యాచురల్ మెకానిజం. మనము ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషను, ప్రతి చిన్న హెల్త్ ప్రాబ్లం కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం, హాస్పిటల్స్కి వెళ్తుంటాము. బట్ అక్కడ రియల్ క్యూర్ అనేది జరగదు. ఎందుకంటే అక్కడ ఆ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తారు. డీప్ లెవెల్ హీలింగ్ ఉండదు. అఫ్కోర్స్ డాక్టర్స్, మెడికల్ సిస్టమ్ అంతా కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది అందరికి కూడా. కానీ మనకు మనమే హీలింగ్ చేసుకునే ఆ కెపాసిటీ ఉంటుంది. స్వీయ స్వస్థత అంటారు. ఈ స్వీయ స్వస్థత అనేది మనందరము పొందవలసిన స్థితి, ఉండవలసిన స్థితి. హెల్త్ అనే పదాన్ని చూస్తే మనము అది ఎక్కడి నుంచి వచ్చిందంటే హోల్నెస్ అన్న దాని నుంచి వచ్చింది. హోల్నెస్, కంప్లీట్నెస్, టోటాలిటీ. సో మనము ఆ సంపూర్ణత్వ స్థితికి, మన సంపూర్ణ స్థితికి మనం చేరుకుంటే న్యాచురల్గా మనం హెల్దీగా ఉంటాము. టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఉంటుంది మెడిసిన్ పట్ల. హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ప్రయత్నము మనము హీల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ 4 లెవెల్స్ ఆఫ్ హీలింగ్ ఏంటంటే, ఫస్ట్ బాడీ లెవెల్లో హీలింగ్ జరగడము, రెండవది మైండ్ లెవెల్లో, మూడవది ఎమోషనల్ లెవెల్లో, నాలుగవది సోల్ లెవెల్లో. బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్, ఈ 4గింటి కలయికే ఆరోగ్యం అనేది. ఈ 4గింటిలో ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ వస్తే అప్పుడు మనకు ఇల్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ తర్వాత రీసెర్చ్ల నుంచి తెలిసింది ఏంటంటే, ఎన్నో జబ్బులు, ఆల్మోస్ట్ 80 to 85% డిసీజెస్ అన్నీ కూడా సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. ఈ సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే ఏంటంటే, మన మైండ్లో ఏవైతే పదే పదే ఆలోచిస్తున్న ఆ నెగటివ్ ఆలోచనలు కానీ, తర్వాత మన ఎమోషన్స్ కానీ, ఏవైతే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో అవి మన హెల్త్ ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. అందుకనే చాలా జబ్బులకి డాక్టర్లు నయం చేయలేరు. ఎస్పెషల్లీ ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, కొన్నిసార్లు మనం వింటుంటాం, డాక్టర్స్ చెప్తుంటారు ఈ జబ్బు ఇన్క్యూరబుల్ అని. అంటే ఇది ఇంకా నయం కాదు అని అర్థము. ఇన్క్యూరబుల్ అంటే అర్థం ఏంటంటే, ఇన్క్యూరబుల్, మన లోపలే అది క్యూర్ అవుతుందని అర్థము. జపాన్లో ఒక మెకానికల్ ఇంజనీర్కి ఒక క్యాన్సర్ వస్తుంది. ఆయనకి ఆ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది. డాక్టర్స్ ఏం చెప్తారంటే, నువ్వు ఇంకా మహా అంటే ఒక నెల 2 నెలల కంటే ఎక్కువ బతకవు. మీ డబ్బులంతా ఇక్కడ హాస్పిటల్స్లో వచ్చి వృధా చేసుకునే బదులు ఈ మెడిసిన్ ఇదంతా మీకు చాలా పెయిన్ తీసుకొస్తుంది. బెటర్ ఇంటికి వెళ్ళి మీరు ఇంటి దగ్గర ఉండడం బెటరు ఈ హాస్పిటల్స్లో ఉండే కన్నా, ఎందుకంటే ఎలాగో మీరు చనిపోతారని చెప్తారు. ఆయన ఎంతో డబ్బులు అక్యుములేట్ చేసింటాడు, ఎంతో సంపాదించింటాడు, మంచి పేరు ఉంటుంది. బట్ కానీ ఆయన హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు.
ఇంటికి వచ్చిన తర్వాత ఆయన డిసైడ్ అవుతారు. తన ఇన్నర్ వాయిస్ని విన్న తర్వాత తన అంతర్వాణి ఏం చెప్తుందంటే, ఒకరోజు పడుకొని ఉంటారు బెడ్ మీద ఇంట్లో. ఆ అంతర్వాణిని ఆయన వింటారు. ఆ ఆత్మవాణి, అంతర్వాణి, ఇంట్యూషన్ అంటారు కదా, అదేం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడూ రిలాక్స్ అవ్వలేదు నీ లైఫ్లో, ఎప్పుడు పని 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 అని తిరుగుతూనే ఉన్నావు, ఆల్వేస్ ఎప్పుడు నువ్వు పనితో బిజీ అయి ఉన్నావు, సరిగా భోంచేయలేదు, సరిగా నిద్రపోలేదు, అసలు నీ లైఫ్లో నువ్వు ఎప్పుడూ రిలాక్స్ అవ్వలేదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు, అందుకని ఈ జబ్బు నీకు వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు కొంత నేచర్లోకి వెళ్ళు అని చెప్పి దానికి సమాధానం వచ్చింది. ఎనీహౌ నేను చనిపోతానని డాక్టర్లు చెప్పారు. ఇంక ఇక్కడ ఈ 4 గోడల మధ్య ఉండే బదులు ఆ ప్రకృతిలోకి వెళ్తానని చెప్పి ఆయన ఫారెస్ట్కి వెళ్ళారు. ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆకుకూరలు, కూరగాయలు అవే తింటూ ఆ నేచర్లోనే ఆ పక్షుల కిలకిల రావాలు వినడము, ఆ జలపాతం యొక్క శబ్దం వినడము, అక్కడ ఉండడము. ఆల్మోస్ట్ 40 days ఆయన ఆ ఫారెస్ట్లో టైం స్పెండ్ చేశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఆయన మైండ్ సెట్, ఆయన మానసిక ప్రశాంతత వస్తుంది. 40 రోజుల తర్వాత ఆయన చాలా లోపల నుంచి ప్రశాంతతగా ఫీల్ అయ్యారు. సరే బాగున్నాను నేను, అంతా బాగుంది, డాక్టర్లు ఏమో 1 నెలకి చనిపోతా ఉన్నారు, నెలకన్నా ఎక్కువ బతకడు అని చెప్పారు నన్ను, బట్ నాకు బాగానే ఉంది అని చెప్పి ఆయన తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి రీచెకప్కి వెళ్తారు. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆయన బాడీని అంతా డయాగ్నోస్ చేస్తారు. ఆ మెడికల్ కిట్స్తో చెక్ చేస్తారు అంతా కూడా, ఆయన డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది అని. వాళ్ళు ఆ రిపోర్ట్లను చూసి ఆశ్చర్యపోతారు. ఏమొచ్చాయంటే రిపోర్ట్స్, ఆయన బాడీలో ఎక్కడే కానీ క్యాన్సర్ కణాలు లేవు, కంప్లీట్గా హీల్ అయిపోయింది. ఒక ఫజిల్లాగా ఉండింది వాళ్ళకి. ఇది క్యూర్ కాదు, నువ్వు చనిపోవాల్సింది, నువ్వు ఎలా బతికావు, నువ్వు క్యాన్సర్ ఎలా పోగొట్టుకున్నావు, నువ్వు ఏ మెడిసిన్ తీసుకున్నావు, ఏ దేశానికి వెళ్ళావు, ఏ డాక్టర్ని కలిసావు అని అందరు క్వశ్చన్స్ వేస్తున్నారు ఆ డాక్టర్స్. అప్పుడు ఆయన చెప్తారు, నా ఇన్నర్ చెప్పింది నేను ఫాలో అయ్యాను, ప్రకృతిలో ఉన్నాను, ఏ ఫోన్ కానీ ఏం లేకుండా ప్రశాంతంగా ఉన్నాను నేను, అక్కడ నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల, తర్వాత మన ఆలోచన విధానం వల్ల, మన అలవాట్ల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే తొందరగా సిక్ అవుతూ ఉంటాము, తొందరగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ. ఆ లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు. ఇప్పుడు అన్నీ కూడా అందరూ బిజీ షెడ్యూల్స్ అన్నీ కూడా టూ మచ్ బిజీగా ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళు రిలాక్స్ అవ్వరు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆ బిజీ వల్ల, తర్వాత టూ మచ్ ఆఫ్ థింకింగ్ వల్ల ఎన్నో టాక్సిన్లు మన శరీరంలో అక్యుములేట్ అవుతాయి. టాక్సిన్లు అంటే వ్యర్థ పదార్థాలు, ఆ నెగటివ్ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అంటారు. ఆ ఎండార్ఫిన్స్ ఏంటంటే మన ఏజింగ్ని, మన వయసుని తొందరగా తీసుకొస్తాయి, జబ్బులను తీసుకొస్తాయి, ఒత్తిడిని తీసుకొస్తాయి. అలా జీవించడం వల్ల ఈ బాడీ 100 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా ఉండడానికి డిజైన్ చేసి పడింది. కానీ 40 సంవత్సరాలకే, 50 సంవత్సరాలకే ఎన్నో రోగాలు వచ్చి చనిపోతూ ఉంటారు. కారణం ఒత్తిడి. ఇంకొక సర్వే జరిగింది ఈ మన వరల్డ్లో. అదేంటంటే ఎక్కువ మంది 30 నుంచి 40 సంవత్సరాల వయసులో చనిపోయే వాళ్ళ మీద స్టడీ చేశారు. ఎవరెవరైతే యంగ్ ఏజ్లో చనిపోతున్నారో 30 to 40 years మధ్యలో, వాళ్ళ డెత్స్ ఒకసారి పరిశీలిస్తే, అట్లా ఈ యంగ్ డెత్స్, ప్రీమెచ్యూర్ డెత్స్ వాళ్ళవి పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ కేసుల్లో తెలిసింది ఏంటంటే మండే డెత్స్ అంటండి. సోమవారం చనిపోవడము, దట్టు మండే మార్నింగ్. అందరికీ ఒక క్యూరియాసిటీ వచ్చింది, ఏం జరుగుతుంది, ఎందుకు అని. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ పీపుల్, కార్పొరేట్ పీపుల్, ఎస్పెషల్లీ ఇంజనీర్స్ చూస్తే ఫస్ట్ 5 days వీక్లో బిజీగా పనిచేస్తుంటారు. సాటర్డే సండే వస్తే రిలాక్స్ అవుతారు. కానీ మండే వచ్చిందంటే ఆ ప్రెషర్స్, టెన్షన్ స్టార్ట్ అవుతాయి. నాకు తెలుసు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందనేది. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. 5 days బాగా వర్క్ చేస్తాము హెవీగా. ఫ్రైడే వచ్చిందంటే ఇంకా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నెక్స్ట్ 2 days హాలిడేస్, ఆఫీస్ ఉండదు. సో ఆ 2 days ఇంటికి వస్తాను. సండే నైట్ బయలుదేరి మళ్ళీ సిటీకి వెళ్ళడానికి స్టార్ట్ అవ్వగానే ఏదో తెలియని వెలితి, తెలియని దుఃఖము, తెలియని అసంతృప్తి, ఒక యాంగ్జైటీ రన్ అయ్యేది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళగానే ఏం మెయిల్ వచ్చి ఉంటుందో,
కస్టమర్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా బ్యాడ్గా ఇచ్చారేమో, మేనేజర్ ఏదైనా మెయిల్ పెట్టారేమో, ఆ టెన్షన్, ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఆ టెన్షన్ ఉండేది. మనందరం కూడా ఈ టైంతో మనము స్టిక్ అయి ఉంటాము. చాలామంది వర్కింగ్ పీపుల్కి అలా ఉంటుంది మండే స్ట్రెస్. కానీ ఏ అనిమల్ని తీసుకున్నా, ఏ ట్రీ తీసుకున్నా దానికి సండేకి మండేకి డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడూ ఒక రిలాక్స్ స్టేట్లో ఉంటాయి. అట్లని చెప్పి మనల్ని తక్కువ చేయట్లేదు. మనము అంత బిజీగా ఆక్యుపై అయి ఉన్నాం మన పనుల్లో. సో మనకు ఈ సెల్ఫ్ హీలింగ్ అనేది, స్వీయ స్వస్థత అనేది జరగాలంటే మనము మన న్యాచురల్ స్టేట్కి రావాలి, మన నిజస్థితికి రావాలి, మన ఎనర్జీ షిఫ్ట్ అనేది జరగాలి, మన మైండ్ సెట్ షిఫ్ట్ జరగాలి. అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. ఈ ఆరోగ్యానికి సంబంధించి 7 సూత్రాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే నో హూ యు ఆర్. మనము ఎవరో మనం తెలుసుకోవాలి, మన నిజస్థితిని మనం తెలుసుకోవాలి. మన స్వస్థితికి చేరుకుంటే సహజంగా స్వస్థత చేకూరుతుంది. అన్ని రకాల హీలింగ్స్ అన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ హీలింగే. ఇప్పుడు ఎవరో హీల్ చేస్తాం మేము అంటుంటారు, కానీ యాక్చువల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళే హీల్ చేసుకోగలరు, ఎవరు వేరే వాళ్ళకి హీల్ చేయలేరు. సో మనము ఎంత ఎక్కువగా మనతో మనం ఉంటే, మనతో మనం కనెక్షన్ డెవలప్ చేసుకుంటే అంత హెల్తీగా మనం ఉంటాము. హెల్త్ అనేది మన బర్త్ రైట్, మన జన్మ హక్కు. డిసీజ్ అనేది మనం అరువు తెచ్చుకున్నది. సో ఎప్పుడైతే మనము మన న్యాచురల్ స్టేట్కి మనము తిరిగి వస్తామో మన హెల్త్ రెస్టోర్ అవుతుంది ఈజీగా. సెల్ఫ్ హీలింగ్ అంటే లైక్ న్యాచురల్గా తీసుకుంటే మన సంపూర్ణ స్థితికి మనం చేరుకోవడము, మన గురించి మనం తెలుసుకోవడము. మనము సెల్ఫ్ హీలింగ్లో భాగంగా మనము మన యొక్క ఎదుగుదలని మనం పొందుతాము, మన ఎదుగుదల వైపు వెళ్తాము. ఎవరైతే ఈ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేసుకునేదే కాకుండా ఎన్నో పొటెన్షియాలిటీస్ వాళ్ళు డిస్కవర్ చేస్తారు. రెండవ సూత్రం ఏంటంటే బాడీ మైండ్ కనెక్షన్ గురించి అర్థం చేసుకోవడము. మన మైండ్ చంచలంగా ఉందనుకోండి, మన మనసు, అది మన బాడీ మీద కూడా చూపిస్తుంది. ఎవరి మైండ్ అయితే రెస్ట్లెస్గా ఉంటుందో వాళ్ళు రిలాక్స్డ్గా ఒక చోట కూర్చోలేరు. ఆ మైండ్ ప్రశాంతంగా ఉందంటే బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. అలాగే బాడీ రిలాక్స్డ్గా ఉందనుకోండి, మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనము ఎప్పుడైనా ఒక మంచి నేచర్ ప్లేస్లోకి వెళ్ళాము, ఏం పని ఏం లేదు, ఊరికి జస్ట్ కూర్చొని ఉన్నాము, అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కూడా నార్మల్ న్యాచురల్ స్టేట్కి వస్తుంది. దీన్నే బాడీ మైండ్ కనెక్షన్ అంటారు. ఎక్కువ శాతం బాడీలో జబ్బులన్నీ కూడా మైండ్లో నుంచి ఒరిజినేట్ అవుతాయి. సో అందుకనే హీలింగ్ అనేది 4 లెవెల్స్లో జరగాలని ఎందుకు అనుకున్నామంటే, మన బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మైండ్ నుంచి ఆ ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటాయి. బాడీ హీలింగ్, మైండ్ హీలింగ్ జరగాలి. తర్వాత హార్ట్ హీలింగ్, అవర్ ఎమోషనల్ హీలింగ్ జరగాలి. 4ది సోల్ హీలింగ్. అందుకే ఈ 4 చెప్పుకున్నాం మనము. మన బాడీ మైండ్ 2 ఇంటర్ కనెక్టెడ్. బాడీలో ఎన్నో వేల కోట్ల చర్యలు, ఆ ప్రతిచర్యలు జరుగుతూ ఉంటాయి. ఆ సెల్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. హార్ట్ సెల్స్కి, మన గుండెలో ఉన్న కణాలకి మన పాదాల్లో ఉన్న కణాలు ఏం చేస్తున్నాయో తెలుస్తుంది. అన్నీ కమ్యూనికేషన్లో, కోఆర్డినేషన్లో ఉంటాయి. ఆ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ మిస్ అయిందనుకోండి, జబ్బు అనేది వస్తుంది. సో సెల్ఫ్ ఫీలింగ్ అంటే మనము మన యొక్క కంప్లీట్ స్టేట్కి రావడము, మనతో మనం కనెక్ట్ అయి ఉండడము. 3వ సూత్రం ఏంటంటే ఈ బాడీ మైండ్ కనెక్షన్ స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలంటే మన బాడీ ఎక్కడ ఉంటుందో మన మైండ్ అక్కడే ఉండాలి. దాన్నే బాడీ మైండ్ కనెక్షన్ డెవలప్ చేసుకోవడం అంటే. సో ఈ 3వ సూత్రము మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీ ప్రజెంట్లో ఉంటుంది, మైండ్ ప్రజెంట్లో ఉంటుంది. ఈ అలైన్మెంట్ అనేది మనకు వస్తుంది. బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్ అలైన్మెంట్ అన్నీ అనుసంధానంలో ఉంటాయి. దానివల్ల మనకు న్యాచురల్గా హెల్త్ అనేది రెస్టోర్ అవుతుంది. మెడిటేషన్ ప్రాక్టీస్ దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ మనకు ఫస్ట్ వచ్చే ప్రయోజనం ఏంటంటే మన హెల్త్ రికవరీ అవుతుంది. మన బాడీనే ఒక పెద్ద, మన బాడీలో, మన బ్రెయిన్లో, మన అటానమస్ నర్వస్ సిస్టంలో ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉంటుంది. మనము నిద్ర రావాలంటే, లేదంటే కడుపు నొప్పికి, తలనొప్పికి ఆ బయట మెడికల్ స్టోర్లో వెళ్ళి ఆ ట్యాబ్లెట్ తెచ్చి వేసుకుంటాం మనము. ఆ పిల్స్, ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే వేసుకుంటామో
అవి కరెక్ట్ డోస్ ఉండకపోవచ్చు మనకి, దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ తలనొప్పిని నయం చేసే ఆ కెమికల్స్, హార్మోన్స్ మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ నయం చేసే ఆ యొక్క హీలింగ్ ఎనర్జీ కూడా మన మైండ్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకని ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మనలో ఉంటుంది. మన మైండ్ ప్రొడ్యూస్ చేసే ఆ యొక్క కెమికల్స్ అవి న్యాచురల్, అవి బయట నుంచి వచ్చే సప్లిమెంట్ కాదు. ఎగ్జాక్ట్గా బాడీకి ఎంత అవసరమో అంతే ప్రొడ్యూస్ చేస్తుంది మన బ్రెయిన్. మన ఏఎన్ఎస్ సిస్టమ్ అంటారు, అటానమస్ నర్వస్ సిస్టమ్, లేదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అదేంటంటే కంట్రోలింగ్, అది బేస్ యూనిట్, కమాండింగ్ సెంటర్. ఎట్లయితే ఫ్లైట్స్ అన్నీ వెళ్తుంటాయి కానీ కింద బేస్ యూనిట్ నుంచి వాళ్ళకి కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగా మనకు ఈ ఏఎన్ఎస్ నుంచి మన బాడీకి మొత్తం కమాండ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఆ కెమికల్స్, హార్మోన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ ప్రపోర్షన్లో అందుతాయి. మెడిటేషన్ ద్వారా ఎన్నో బెనిఫిషియల్ హార్మోన్స్ మన బాడీలోకి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్నో న్యూరోపెప్టైడ్స్, సెరటోనిన్, డోపమిన్, ఇట్లా ఎన్నో హార్మోన్స్ ఉంటాయి, ఎన్నో కెమికల్స్ ఉంటాయి. అవి న్యాచురల్గా మన బాడీని హెల్దీగా, ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి మెడిటేషన్ మనము జస్ట్ రోజు ఒక అరగంట లేదంటే గంట సేపు ప్రాక్టీస్ చేసామంటే ఎప్పుడు హెల్దీగా ఉండొచ్చు. ఎవరైతే మెడిటేషన్ కంటిన్యూగా చేస్తుంటారో వాళ్ళకి జబ్బులు తక్కువగా వస్తుంటాయి. ఈ మెడిటేషన్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది, స్ట్రెస్ని, ఒత్తిడిని అంతా రిలీజ్ చేస్తుంది. మన మైండ్లో ఉన్న ఒత్తిడి అంతా కూడా బాడీలోకి ట్రాన్స్ఫర్ కాకుండా అదంతా రిలీజ్ చేస్తుంది. తర్వాత 4వ సూత్రం ఏంటంటే మన హెల్దీ ఎమోషన్స్ని కలిగి ఉండడము. మన భావోద్వేగాలు అవి ఆ ఎనర్జీ ఎట్లాంటిదంటే మనకు నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, అది మన బాడీలో అన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. పాజిటివ్ ఎమోషన్స్తో ఉన్నామనుకోండి, అది హెల్దీ ఎమోషన్స్, హెల్దీ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది మన బాడీలో. మన ఎమోషన్స్కి వేరే వాళ్ళు బాధ్యులు కాదు. జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే ఎవరైనా ఒక మాట అంటారు, వెంటనే కోపం తన్నుకొస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఆ మాట అన్నారో వారి ప్రాబ్లం కాదు. మనం ఆల్రెడీ లోపల ఎన్నో సప్రెస్డ్ ఎమోషన్స్ లోపల ఉన్నాయి. ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఆ ఎమోషన్ అనేది న్యాచురల్గా మూవ్ అవ్వాలి మన నుంచి. ఇప్పుడు ఒక నది పెద్దగా వస్తుంది, దానికి పెద్ద అడ్డుగోడ కట్టాము, కొంతవరకు ఆపగలం దాన్ని. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఆ గోడని బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది, నీళ్ళు అటువైపుకి వెళ్తాయి. అలాగా మన ఎమోషన్స్ కూడా అన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే, సప్రెస్ చేసుకొని ఉంటే ఏమవుతుందంటే మనకు న్యాచురల్గా ఎనర్జీ ఫ్లో అనేది జరగదు. ఆ ఎనర్జీ బ్లాకేజెసే మన బాడీలో భవిష్యత్తులో జబ్బుల్ని తీసుకొస్తాయి. సో ఈ సూత్రము మనం ఎట్లా ఆచరించాలంటే మన ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఏవైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే వాటిని రిలీజ్ చేసుకోవాలి సేఫ్గా. అండ్ పాజిటివ్ ఎమోషన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసము మనం కలిసే ఫ్రెండ్స్తో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి. అది కూడా మనకు హెల్త్ని తీసుకొస్తుంది. తర్వాత 5వ సూత్రం ఏంటంటే ఫుడ్. మనము తినే ఫుడ్డే మన బాడీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మనము జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అవి ఎక్కువగా తింటున్నాం అనుకోండి, లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎక్కువ టూ మచ్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ జబ్బుకు గోత్రం అవుతుంది, డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు మీకు మంచి కొత్త బైక్ కానీ, కార్ కానీ కొన్నారు, అది పెట్రోల్తో నడిచే వెహికల్. మీరు పెట్రోల్ కాస్ట్ ఎక్కువ ఉందని డీజిల్ కొనుక్కొని వేస్తారు, అందులోకి వేరు కదా. ఒక ₹1,00,000 బైక్ లేదంటే ఒక 5,00,000 రూపాయల కారు, దానికి మీరు ఎగ్జాక్ట్గా మంచి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేస్తారు. అది మహా అంటే ఒక 5 సంవత్సరాలు, మహా అంటే 10 సంవత్సరాల కంటే వాడం మనము. కానీ మన బాడీని మనకు మినిమం గ్యారంటీగా 100 ఇయర్స్ ఉంటుంది. మరి ఈ బాడీలోకి మనము ఎట్లాంటి ఫుడ్ వేస్తున్నాము? బైక్లో ఎప్పుడైనా మనం తక్కువకు వస్తుందని కిరోసిన్ పోస్తామా? పోయము. ఏమవుతుంది, అది పోస్తే ఇంజన్ అంతా సీజ్ అయిపోతుంది, బైక్ డ్యామేజ్ అవుతుంది. సో మన బాడీ కూడా అంతే. ఈ బాడీ ఏంటంటే మన హ్యూమన్ బాడీ యూనివర్స్లో ఎక్కడా లేదు ఇంత సాఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ ఇది. మనకు ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి, ఇంటర్నెట్ తర్వాత ఎంతో టెక్నాలజీ అడ్వాన్స్డ్గా వెళ్తున్నాము. కానీ హ్యూమన్ బాడీ లాంటిది, హ్యూమన్ బాడీని మనిషి మేధస్సుతో క్రియేట్ చేయలేరు. ఇంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మన బాడీలో ఏ జబ్బు అయినా అది నయం చేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోస్, అన్నీ రోబోటిక్ టెక్నాలజీ మనం ఇప్పుడు అడ్వాన్స్డ్గా వెళ్తున్నాము. బట్ హ్యూమన్ బాడీని ఎవరు క్రియేట్ చేయలేరు. న్యాచురల్గా మనకు వచ్చిన పవర్ అది, మన గిఫ్ట్ అది, మన బాడీ అనేది.
సో కాబట్టి మనము తినే ఫుడ్ తింటున్నప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఈ ఫుడ్ నేను ఏదైతే తింటున్నానో ఇది నాకు లైఫ్ని ఇస్తుందా లేదంటే డిసీజ్ని ఇస్తుందా? మన ఫుడ్ మన లైఫ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనము ఆ డెడ్ ఫుడ్ లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని ఎంతో కాలం తర్వాత తింటున్నాము. అది మన బాడీలోకి వేస్తే ఏమవుతుందంటే మన ఇంజన్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, మన ఆర్గాన్స్, మన టిష్యూస్ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి, రైట్? సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్లో కాన్షియస్గా తినడం అనేది ఇంపార్టెంట్. వేరే ఏ పనులు చేయకుండా అవేర్నెస్తో భోంచేయడము. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్కి మన యొక్క లైఫ్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఆరోది ఏంటంటే మన ఇల్నెస్కి రూట్ కాజ్కి వెళ్ళాలి, రూట్ కాజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను ఇన్నర్ చైల్డ్ ఫెసిలిటేటర్, అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఫెసిలిటేటర్. మా దగ్గరికి ఎంతోమంది కౌన్సిలింగ్కి, థెరపీ సెషన్లకు వస్తూ ఉంటారు. హెల్త్ ఇష్యూస్తో కావచ్చు, మైండ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, భయాలు కావచ్చు. మేము ఎలా ట్రీట్ చేస్తామంటే వారికి ఉన్న సమస్యకు రూట్ కాజ్ ఏంటి, ఆ యొక్క మూల కారణం వెతకడానికి ప్రయత్నిస్తాము. ఆ దిశగా వాళ్ళని గైడ్ చేస్తాము. వాళ్ళ గతంలో ఉంటుంది మూలం అది. సో మనకు ఇప్పుడు వచ్చే ఏవైతే సమస్యలు, ఏవైతే జబ్బులు ఉంటాయో వాటికి మూల కారణంలోకి మనం వెళ్ళాలి. అందుకనే ఇందాక చెప్పాను కదా, డాక్టర్స్, హాస్పిటల్స్ అవి ఓన్లీ సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తాయి, ఆ మూలాల్లోకి వెళ్ళవు. అదే మీరు ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ చూస్తే ఏమవుతుంది, ఆ మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ రూట్ కాజ్తో పనిచేస్తుంది అది. సో ఆ రూట్ కాజ్ నుంచి మనము బయటికి తీసివేయాలి మన ప్రాబ్లమ్ని. ఎట్లయితే కలుపు ఉంటుంది, కలుపుని కట్ చేస్తే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అది. ఆ వేర్లతో సహా పీకేయాలి మనం దాన్ని. మన జబ్బులకి మూల కారణం ఐడెంటిఫై చేయాలి. మెడిటేషన్ ద్వారా కొంత మనకు తెలుస్తుంది. ఇంకా స్టిల్ ఏం మారట్లేదు, డాక్టర్స్ వాళ్ళు ఇది క్యూర్ కాదని చెప్పారు, లేదంటే క్రానిక్ డిసీజ్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు సెషన్స్ తీసుకోవచ్చు, పర్సనల్ థెరపీ సెషన్స్. దానివల్ల ఏమవుతుందంటే మన హీలింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. మనం ఆ మూల కారణంలోకి వెళ్ళి మనల్ని మనం ఆ మూల కారణంలో ఉన్న ఆ పరిమితమైన నమ్మకాలని మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత 7th సూత్ర ఏంటంటే మూమెంట్ అంటే ఏంటంటే మన బాడీ ఇప్పుడు ఎస్పెషల్లీ చాలామంది కంప్యూటర్ ఇంజనీర్స్ ఎంతో సేపు మూవ్ కాకుండా ఒకే చోట కూర్చొని ఉంటారు. సో కొంత యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ అనేది ఫ్లో జరుగుతుంది బాడీలో. సో ఈ 7 సూత్రాలు మీరు ఆచరించండి. మీ బాడీ గురించి మీరు ఎక్కువగా నేర్చుకుంటూ ఉండండి, మీ బాడీ గురించి మీరు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉండండి. అప్పుడు మీరు ఎంతో హెల్తీగా ఉంటారు. మీరందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను సంకల్పిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ ఫ్రెండ్స్.